గుడిలో పెట్టే ఏ ప్రసాదమైనా చాలా రుచిగా ఉంటుంది కదా. ఆ రుచిగా ఉండే ప్రసాదాలలో నేను పెసరపప్పు పాయసం అయితే చేశాను. చాలా బాగా వచ్చింది, మీరు ట్రై చేయండి. ముందుగా పెసరపప్పుని దూరగా వేయించుకొని కుక్కర్లో అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని, ఆ తర్వాత అయితే బగానాలో మంచిగా బెల్లం అయితే పాకం పెట్టుకొని చిన్న బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెయ్యి వేసుకొని మంచిగా కాజుని ఫ్రై చేసేసుకొని, మిగిలిన నెయ్యిలో సన్నరవ్వ వేసేసుకొని, కొబ్బరి వేసుకొని, ఉడికించుకున్న పెసరపప్పు కూడా వేసుకొని, బెల్లం పాకం కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని అయితే మంచిగా ఉడికించుకోవాలి. అలా ఉడుకుతున్నప్పుడు అయితే ఒక స్పూన్ యాలకుల పొడి, ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని ఇంకాసేపు అయితే ఉడకనివ్వాలి. లాస్ట్కి అయితే కాజు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే వేసేసుకొని మంచిగా దింపేసుకుంటే చల్లగా అయినాక తింటే మనకి గుడిలో తిన్న ప్రసాదం రుచే ఇక్కడ కూడా వస్తుంది. చాలా బాగుంటుంది. బెల్లంలో అయితే ఐరన్ ఉంటుంది, పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ కూడా ట్రై చేయొచ్చు. వీడియోనిస్తే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.